లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. విదేశీ వలసదారులంటే భారత్కు భయమని, వారిని తమ దేశంలోకి అనుమతించదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనా, రష్యా, జపాన్లది కూడా అదే పరిస్థితిని, అవి వలసదారులను ఎంత మాత్రం ఆహ్వానించావని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బైడెన్ అన్నాడు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం డెమోక్రటిక్ పార్టీ విరాళ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రసంగించారు. అమెరికాకు మిత్ర దేశాలైన భారత్, జపాన్లను తక్కువ చేసేలా ఆయన వాక్యాలు ఉండడం చర్చనీయాంశమైంది. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి మీరు అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనము వలసదారులను స్వాగతిస్తున్నాం, వలసదారులతో శక్తివంతులం అవుతున్నామని బైడెన్ వ్యాఖ్యానించారు. విరాళ సేకరణ కార్యక్రమంలో ఆసియా, అమెరికా, స్థానిక హవాయి, పసిఫిక్ దీవుల సంతతికి చెందిన వలసదారులను ఉద్దేశించి బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.